గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్ విళ్ళ. మత్స్యకార అభ్యున్నతి సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. జగన్ సర్కార్ వచ్చాక మత్స్యకారుల బతుకులు రోడ్డున పడ్డాయని విమర్శించారు. 10 లక్షల బీమా హామీపై మాట తప్పారని, ఒక్కసారి జనసేనకు అవకాశం ఇస్తే వారంలోగా జీవో 217 ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. చావనైనా చేస్తా గానీ ఎవరికి తల వంచనని, వంగి వంగి దండాలు పెట్టనని, వైసీపీ నేతలకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజల కోసం జైలుకైనా వెడతానని తెగేసి చెప్పారు. మరోవైపు జనసేన సభ పూర్తవగానే వైసీపీ నాయకులు యాజ్ యూజువల్ గా పవన్ ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మత్స్యకార అభ్యున్నతి సభ కాదని, భీమ్లా నాయక్ ప్రమోషన్ సభ అంటూ విమర్శలు స్టార్ట్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదివారని, మత్స్యకారుల సమస్యల గురించి పవన్ కు ఏం తెలుసని ఎద్దేవా చేశారు మంత్రి అప్పలరాజు. వైసీపీ జనసేనల మధ్య డైలాగ్ వార్ ను తెలుగుదేశం పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. మరి చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ చదివారా? భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే ఈ సభను ఏర్పాటు చేశారా? పవన్ అవగాహన లేకుండా మాట్లాడారా? వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు, వేస్తోన్న ప్రశ్నలకు జనసేన నాయకులు ఇచ్చే కౌంటర్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి వాటి బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు సందీప్ పంచకర్ల గారు, జనసేన పార్టీ నాయకులు, అలాగే భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్, వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లింగమనేని శివరాం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో కృష్ణన్ రాజు గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ డిబేట్ లో జాయిన్ అవుతారు. ముందుగా సందీప్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని ఎలిగేషన్స్ చేసిన వెంటనే వైసీపీ నాయకులు చేసిన విమర్శలు కూడా మీరు ఫాలో అయ్యే ఉంటారు. వాటికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదివారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఫస్ట్ ఎలిగేషన్. దీని మీద మీ రియాక్షన్ ఏంటి సందీప్ గారు? ముందుగా నమస్కారం నవీ గారు, అదేవిధంగా మన డిబేట్ రెండు పార్టీల పెద్దలకి, మన 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారండి. ఎందుకంటే మాట మాట్లాడితే ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు ఇచ్చని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవడో స్క్రిప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రాంతం నుంచి, లేదంటే కనుక వాళ్ళకి బాగా జనాదరణ ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు పాదయాత్ర మొదలు పెట్టుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి. ఎవరైతే ఆయన మనసులో పెట్టి, గుండెల్లో పెట్టుకుని ఆయన ఆదరిస్తున్నారో, మత్స్యకార ప్రాంతం కపాసగుత్తి, ఇచ్చాపురంలో ఉన్న మత్స్యకార ప్రాంతం కపాసగుత్తిలో మత్స్యకారులతో పాటు గంగమ్మ తల్లి స్నానం చేసి అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుంచి ఆయన ప్రజా పోరాట యాత్ర మొదలు పెట్టారు ఎన్నికలు. కాబట్టి మత్స్యకార సమస్యలు ఎవరికి తెలుసు అనుకుంటే కనుక మన రాష్ట్రంలో కూడా, అదే విధంగా మన దేశంలో ఉన్న మత్స్యకార సమస్యలు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చాలా బరగా, ఆయనకి చాలా సుస్పష్టంగా ఆయన దగ్గర ఒక ఆధారంతో సహా ఆయన దగ్గర కంటెంట్ ఉందండి. మీరు తీసుకుంటే కనుక కోవిడ్ సమయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న పనుల మధ్య పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న తమిళనాడు సీఎం గారికి రిక్వెస్ట్ చేసి గుజరాత్ గాని అలాంటి ప్రాంతాలు, లేదంటే కనుక మనకి ఎక్కడైతే మత్స్యకారులు ఇరుక్కుతారో ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు మత్స్యకారులు, వాళ్ళని రక్షించమని చెప్పి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆంధ్రాకి పంపించమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాటికి తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందించిన సంఘటనలు కూడా మీరు చూశారు. మరి ఇప్పుడు ఎవరైతే స్క్రిప్ట్ అంటున్నారో మరి అదే స్క్రిప్ట్ వాళ్ళు పక్క రాష్ట్రాల సీఎం రాసి ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇబ్బందుల మత్స్యకారుల కోసం ముందుకు వచ్చారు. ముఖ్యంగా నిన్న గనక మీరు సమావేశం మీద సభను తీసుకుంటే గనక ఆయన మాట్లాడిన మనకి ముఖ్య అంశం ఏంటంటే 217 జీవో. ఆ 217 జీవో ద్వారా సుమారు 4.5 లక్షల మంది మత్స్యకారులు, ఇంగ్లాండ్ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవనాధారాన్ని కోల్పోతున్నారు. 2500 మత్స్యకార సంఘాలు వాళ్ళ ఉనికిని కోల్పోతున్నాయి. ఆన్లైన్ లో వేలం వేస్తామని చెప్పి అంటున్నారు. మరి దాని ద్వారా ఈ మత్స్యకార సంఘాలు, అదే విధంగా దాని మీద ఉన్న మత్స్యకార కుటుంబాలు వాళ్ళు ఉనికిని కోల్పోతున్నాయి. కాబట్టి ఆ జీవోను వ్యతిరేకించడానికి ముందుకు వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ రాష్ట్ర యువతకి, అదే విధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు ఉన్నారో, బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ జీవోల వల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒకటే చెప్పారు: సివిల్ డిసోబీడియన్స్. ఎందుకంటే ఏదైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే కరెక్ట్ గా లేదన్నప్పుడు ఆ సివిల్ డిసోబీడియన్స్ అనేది బయటకు వస్తుంది. ఆ చట్టాలను ఉల్లంఘించడంలో తప్పు లేదని చెప్పారు. ఇది కేవలం ఈ రోజు మొదలు పెట్టింది కాదండి. మీకు ఆనాడు మహాత్మా గాంధీ గారు దండి మార్చ్ మొదలుపెట్టి దాని ద్వారా 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టారండి. ఆ రోజు మొదలైంది మన భారతదేశంలో సివిల్ డిసోబీడియన్స్ అనేది. మరి ఈ రోజు దానికి కొనసాగింపుగా, దానికి స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద 217 జీవో కాపీని చింపేసి
చాలా ధైర్యంగా, అంటే నన్ను ఏం చేస్తావో చేసుకో అని చెప్పి మేము చట్టాలను మేము కించపరచలేదండి. చింపేసి మాకు ఏదైతే మనకి 4.5 లక్షల మత్స్యకార కుటుంబాలని ఇబ్బంది పెడుతున్న జీవో ఉందో దాన్ని స్టేజ్ మీద చింపేసి, దీని ద్వారా గనక నన్ను అరెస్ట్ చేసే అవకాశం లేదంటే గనక ఒక లా ఉంటే గనక నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం అని చెప్పన్నారు సార్. మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పారు సార్, మీకు ఏదైనా సరే మీ మనసుకి మీ కాన్షియస్నెస్ కి ఏదైనా ఒక లా తప్పు అనిపిస్తే గనక దాన్ని మీరు ఉల్లంఘించి చట్టానికి లోబడి మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధపడితే అది కరెక్టే అని చెప్పన్నారు. ఈ రోజు బహుశా ప్రభుత్వం అంత సాహసం చేయకపోవచ్చు, దానికి మేము సిద్ధం సార్. ఇది కనుక జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేలు పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కనుక అసెంబ్లీలో ఉంటే ఆ రోజు అసెంబ్లీలోనే ఈ బిల్లుని ఆపగలిగే వాళ్ళం. కానీ ప్రజలు, అప్పుడున్న ప్రజలు కొన్ని కుళ్ళు ఇప్పుడు చెప్తున్నారు చూసారు సార్, స్క్రిప్ట్ అని అదే మాటలు అప్పట్లో మరి ప్రజలకి తెలియక కొంతమంది మభ్యపెట్టి ఆ రోజు జనసేన మీద నిందలేసి మమ్మల్ని అసెంబ్లీలోకి వెళ్లకుండా చేశారు. కానీ ఈ రోజు ప్రజలు ఎందుకంటే సేమ్ అదే టేప్ రీల్ తిప్పుతున్నారు, ఆ రీల్ అరిగిపోయింది ఈసారి. 2019 ఎన్నికల్లో మేము వాళ్ళతో పనిచేస్తాం, వీళ్ళతో పనిచేస్తాం, వాళ్ళతో లోపాయకార ఒప్పందాలు ఇవన్నీ రీళ్ళు అరిగిపోయినాయి సార్. ప్రజలు ఈ రోజు ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా నిలబడ్డారో చెప్తారు. మీరు హేళన చేస్తారు కదా, ఓడిపోయారు అని చెప్పి, మరి అదే ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం ఎలా నిలబడుతున్నారో ప్రజలు చూస్తున్నారు, ప్రజల మధ్యకి ఎలా వస్తున్నారో మీరు చూస్తున్నారు. వాటన్నిటిని బలంగా ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజు మత్స్యకారులు, ఎందుకంటే మన రాష్ట్రంలో 70 నుంచి 80 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారండి. మా భీమి నియోజకవర్గంలోనే దాదాపు 20 కిలోమీటర్ల మేర స్ట్రెచ్ ఉంది మత్స్యకార ప్రాంతం. ప్రతి చోట తీసుకున్నా కూడా ఎన్ని సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి సార్. మనకి అక్కడ భీమిలో సాయంత్రం పూట మీరు గడియారం స్తంభం దగ్గర రండి సార్, ఆ మహిళలు చేపలు అమ్ముకుంటా వాళ్ళకి ఏంటంటే పొద్దున పూటంతా షాపులు తెలుసుంటాయండి. వాళ్ళు షాపులు కట్టేశాక వాళ్ళు కనుక ఓనర్లు వెళ్ళిపోతే దొంగచాటుగా పాపం వాళ్ళు టేబుల్ వేసుకుని కింద చేపలు వేసుకుని రోడ్డు మీద కూర్చొని చేపలు అమ్ముతా ఉంటారు. వాళ్ళు చెప్పేది ఒకటి, అయ్యా మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, ఈ షాప్ ఓనర్లు వస్తే కనుక మమ్మల్ని బయటికి తరిమేస్తారు, కనీసం మాకు వెళ్ళడానికి టాయిలెట్లు కూడా లేవు ఇక్కడ అని చెప్పి బాధపడతారండి మహిళలు. మరి ఎక్కడైతే ఫిష్ మార్కెట్స్ మీరు నిర్వహిస్తా అని చెప్పన్నారు, అలాంటి ఫిష్ మార్కెట్స్ లో మీకు రైతు బజార్ లాగా మరి ఆ ఫిష్ మార్కెట్స్ మీరు నిర్వహించే ఉద్దేశం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు అమ్ముకుంటాయి చేపలు, వాళ్ళు కడుపు కొడతాయి. అదే విధంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో చనిపోతే కనుక, వేటకెళ్ళి చనిపోయిన మత్స్యకారులు ఉంటే కనుక 10 లక్షల రూపాయలు భరోసా ఇస్తామని చెప్పి అన్నారు. మరి ఈ రోజు సంవత్సరానికి 140 మంది వేటకెళ్ళి చచ్చిపోతున్నారని చెప్పి ఒక గణాంకాలు మన దగ్గర ఉన్నాయి సార్. ఈ రోజు 3 ఏళ్లలో వైసీపీ వచ్చిన 3 ఏళ్లలో వాళ్ళు కేవలం 63 మందికి మాత్రమే ఆ బీమా వర్తింపించారు. 67 మందికి మాత్రమే మనకి ఆ బీమా వర్తింపు చేశారు. అందులో కూడా మన 5 లక్షలే వాళ్ళకి అందింది చాలా వరకు కూడా. అది కాకుండా మత్స్యకార భరోసా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా సందీప్ గారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా, స్టేట్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏం లేదు దానిలో, స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏం లేదు దానిలో, అంతే కదా? 5 లక్షల్లో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. మిగతా 5 లక్షలు ఏదైతే 10 లక్షల రూపాయలు పెంచుతామని చెప్పందా, మిగతా 10 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. అది అనేక చోట్ల ప్రాపర్ గా అందట్లేదు సార్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం. అదే విధంగా జట్టీలు నిర్వహిస్తా అని చెప్పన్నారు. అంతెందుకు సార్, భీమిలీలో హుదూద్ తర్వాత మనకి ఏదైతే మనకి దొరతోట అని చెప్పే ప్రాంతం, లేదంటే కనుక మత్స్యకార ప్రాంతం దగ్గర మనకి ఆ దొరతోట మీద అని చెప్పే ప్రాంతం కానీ, చిన్న బజార్ కానీ ఇవన్నీ మనకి తీరాంశాల దగ్గర ఉండే ప్రాంతాలు సార్. అక్కడ ఒక ప్రహరీ గోడ నిర్మిస్తామని చెప్పన్నారు. మరి ఇప్పటికీ కూడా ప్రహరీ గోడకు నోచుకోలేదు. వడగాలు మనకి గాలులు వస్తే కనుక అక్కడ ఉండే మత్స్యకార వాళ్ళ వాసులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారండి. అది కాకుండా మత్స్యకార కుటుంబాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం, వాళ్ళ మధ్య గొడవలు రెచ్చగొడతాం. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటే వీళ్ళు ప్రభుత్వాన్ని అడగరు కాబట్టి. సెకండ్ డెలిగేషన్ భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే ఈ సభ, భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే ఈ సభ నిర్వహించారు. 25న భీమ్లా నాయక్ రిలీజ్ ఉంది కాబట్టి 28న ఈ సభ పెట్టారు అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఒకటే సార్, మరి భీమ్లా నాయక్ అనేది ఒక సినిమా, దీని తర్వాత మరి సర్కార్ వారి పాట రిలీజ్ కాబోతుంది, లేదంటే కనుక మరి ప్రభాస్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని తిడితేనే ప్రమోషన్ వస్తుంది అనుకుంటే కనుక అదే సూత్రాన్ని మరి వైసీపీ నాయకులు వెళ్ళి ప్రభాస్ గారికి, నెక్స్ట్ మహేష్ బాబు గారికి, తర్వాత మరి చిరంజీవి గారి సినిమా వస్తుంది, తర్వాత మళ్ళీ RRR సినిమా వస్తుంది, ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి, అందరికీ ఆ చెవులో చెప్పేశాం మన రహస్యాన్ని. ఎవరైతే సినిమా పెట్టుకుని కూడా ఎందుకంటే సినిమాల ద్వారా మేము కేవలం వినోదాన్ని మాత్రం అందించగలం, కానీ రాజకీయాల ద్వారా జనసేన పార్టీ ప్రజల ప్రాణాలని నిలబెడుతుంది సార్. 4.5 లక్షల మంది మత్స్యకార కుటుంబాలని, 70 లక్షల మంది మత్స్యకార కుటుంబాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబాన్ని కాపాడటం కోసం ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఎందుకంటే సార్ మీకు ఈ రోజు నేను చెప్పాలి, మన 99 టీవీ ప్రేక్షకులకి ఈ సభ మీకు నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరగాల్సిన సభ సార్. అవునండి. అప్పుడు రాష్ట్రంలో ఉన్న వరదలు
కారణంగా, వరదల కారణంగా, లేదంటే తుఫాన్ ప్రాంతం కారణంగా వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తూ ఈ సమయంలో మనం ఇలాంటి మీటింగ్లు పెడతాం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని ద్వారా మనకి డిబేట్ అవుతుంది, మనకి అందించాల్సిన సేవ కాస్త మనకి అక్కడ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కడున్న జనసైనికులు అక్కడ ఉండమని చెప్పి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు సేవ చేయమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి కాబట్టి ఈ రోజు పెట్టాల్సి వచ్చింది తప్ప రేపు ఒక వారంలో సినిమా రిలీజ్ పెట్టుకుని ఎవరిసారి వచ్చి బయటకు వచ్చి జీవో కాపీ చెబుతారు. మీరు ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు సార్ మనకి మూవీకి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొంటారు? ఆయన తెగించింది ఒకటే, ఎందుకంటే మాకు సినిమా జన సైనికులకి సినిమా కేవలం వినోదం మాత్రమే, రాజకీయం మా బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని మనకు నిర్వహించడం కోసం ఈరోజు సభ పెట్టారు తప్ప మేము ఏదో పబ్లిసిటీ చేసుకోవాలి, మాకు ఇలాంటి పబ్లిసిటీ చీప్ పబ్లిసిటీ మాకు అవసరం లేదు సార్. మేము నిజంగా నిజాయితీగా ఇప్పుడు కనుక గవర్నమెంట్ నేను పవన్ కళ్యాణ్ గారి సభ తర్వాత వాళ్ళకి ఏ మాత్రం మత్స్యకారుల మీద ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి తప్పుడు ప్రెస్ మీట్లు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానేసి ఎవరైతే చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి 10 లక్షల రూపాయలు అందజేయండి. ఈ జీవో నంబర్ 2017 పైన డిస్కషన్ పెట్టండి, డిబేట్ పెట్టండి. కుదిరితే మమ్మల్ని పిలవండి, మేము వచ్చి చెప్తాం, దీని మీద సాధక బాధకాలు చెప్తాం. మీకు గనక తప్పు అనిపిస్తే కనుక వెంటనే దాన్ని రద్దు చేసే దమ్ము మీకు ఉందా? మీకు కానీ మీ అధినేతకు కానీ ఏం తెలియదంట కదా, మీకు కానీ మీ అధినేతకు కానీ మీ ఇలాంటి నాయకులకు కానీ ఏం తెలియదంట మత్స్యకారుల కష్టాలు కానీ ఏమి కూడా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంట మీరు. మరి పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గారి మాట ఇది. సీదిరి అప్పలరాజు గారికి నమస్కారం అండి. ఎందుకంటే ఆయనకి పోలీస్ శాఖ మీద ఉన్న అత్యంత గౌరవానికి నిజంగా మేము ఆయన పాదాభివందనం చేస్తున్నాం. మరి అంత పోలీస్ శాఖ మీద గౌరవం చూపించే వ్యక్తి మళ్ళీ తిరిగి మా మీద గౌరవం చూపిస్తారనుకోవడం మా తప్పు. కాబట్టి ఒకటే సార్, ఆయన నోట్లోంచి వచ్చే మాటలు కానీ ప్రతిదీ కూడా ఆయన మంత్రి పదవి, ఎందుకంటే లేటుగా వచ్చింది మంత్రి పదవి ఆయన. మరి లేటుగా వచ్చిన మంత్రి పదవి మళ్ళీ కొత్తగా విస్తరణలో పోతలు ఆయన భయంతున్నాయి. ఎందుకంటే ఆయన కోవిడ్ సమయంలో ఆయన చుట్టాలని కానీ ఒరిస్సా బోర్డర్ దాటి ఎలా తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు రాత్రి ఆ బస్సు దాటకూడదని చెప్పి పోలీసు వాళ్ళు ఆపితే ఎంత గొడవ చేశారో మాకు తెలుసు. అదే విధంగా నిన్నగాక మనం సీఎం గారు వచ్చినప్పుడు మన ఈ శారదా పీఠానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఒంటి మీద కాకి చొక్కా మీద చెయ్యేసి ఎలా మాట్లాడారో తెలుసు. మరి అలాంటి వ్యక్తి మా అధ్యక్షులు గౌరవిస్తారని కూడా, మా పార్టీ గౌరవిస్తారని కూడా, ముఖ్యంగా మత్స్యకార సమస్యలకు గౌరవిస్తారని కూడా మాత్రం ప్రజల పొరపాటే అవుతుంది. కాబట్టి ఆయన మాటలు మేము పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది కనుక నిజంగా ప్రభుత్వం మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కానీ, మత్స్యకార ఇన్లాండ్ ఫిషరీస్ చేసుకునే మనకి మత్స్యకారులకు కానీ, లేదంటే మన రాష్ట్రంలో మత్స్యకారులు మనకి మహిళలకు కానీ, మత్స్యకార యువతకు కానీ నిజంగా మీకు గౌరవిస్తే కనుక దీన్ని మీరు స్వాగతించి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మన జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. రైట్, వెంకటరెడ్డి గారు, ప్రజల తరపున ఏదైనా ప్రశ్నిస్తే రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన దానిలో మాక్సిమం టాపిక్కే కన్ఫైన్ అయ్యారు. ఆయన రాజమండ్రి నుంచి నరసాపురం వచ్చారు కాబట్టి ఆ 80 కిలోమీటర్ల దూరంలో ఆయన పడ్డ బాధ, ఆవేదన, ఆ రోడ్లు కుదుపులు, దానికి సంబంధించి చెప్పారు. లాహిరిలో అన్నట్లుగా ఉంది ఆ జర్నీ అంతా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ గా నరసాపురంలోనే హెలికాప్టర్లో దిగుతారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆప్షన్ లేదేమో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బై రోడ్డు వచ్చారు. ఆ రోడ్డు పడుగున ఆయన ఫాలోయింగ్ అది కూడా మీరు మీలాంటి నాయకులందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆయన ఇక్కడ ప్రశ్నించిన దానికి వెంటనే మీరు కామెంట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చి పంపించినట్టు మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే మీ దగ్గర మీలాంటి నాయకుల దగ్గర సమాధానం ఉండదు. అండ్ భీమలా నాయక్ ప్రమోషన్ కోసం ఈ సభ పెట్టుకున్నారు అనే దానిలో అర్థం లేదనేది సందీప్ గారు ఇప్పుడు దాకా చెప్పిన మాట. ఓకే, ఆయన కమర్షియల్ గా ఆలోచించి ఉంటే గవర్నమెంట్ కి ఫేవర్ గానే ఉంది కదా. 25న భీమలా నాయక్ రిలీజ్ పెట్టుకుని 20న గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారంటే ఆయన గట్స్ ఏంటి అనేది సందీప్ గారు అడుగుతున్న ఒక మాట. వెంకటరెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. సార్ ఒక చిన్న ఎడిషన్ సార్, వెంకటరెడ్డి గారు మాట్లాడేలోపు చెప్పండి. చిన్న ఎడిషన్. ఎందుకంటే మనకి వీళ్ళు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పేపర్ పంపించాడని చెప్పి అంటారు కదండి. మరి గతంలో ఉన్న మన ఎలక్షన్ కమిషన్ మనకి రమేష్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఏదో ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ నేను చదివారని చెప్పి అన్నారు. మరి ఆ లెటర్ ఏ పెన్ డ్రైవ్ నుంచి వచ్చింది, ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న కంటెంట్ ఏ ఆఫీస్ లో టైప్ అయింది అని చెప్పి మన పూర్తిగా 1-2 రోజుల్లో మరి కనిపెట్టింది కదండి వైసీపీ ప్రభుత్వం. ఏదో అంటే వాళ్ళు ఒక నిందంటూ వేశారు కదా, ఒక ఆధారం ఏదో చూపిస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఆఫీస్ నుంచి వచ్చింది, ఏ మెయిల్ ద్వారా వచ్చింది, ఏ పేపర్ లో వచ్చింది, ఎవరు టైప్ చేసాడు కనిపెట్టండి సార్. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఈ దొంగ మాటలు, ఈ తప్పుడు వ్యాఖ్యలు ఇవన్నీ ఎందుకు? మీరు కనిపెట్టి దాన్ని పబ్లిక్ గా రిలీజ్ చేయండి. వీళ్ళ భయం వల్ల 2018లో ఎలాగైతే భూస్థాపితం చేస్తారని చెప్పి భయం. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మంగళగిరి దగ్గర మనకి ఆవిర్భావ సభ రాబోతుంది. ఆ సభ ద్వారా వీళ్ళకి భూస్థాపితం అవుతున్న భయంతో మళ్ళీ సేమ్ అదే రీల్ మాట్లాడుతున్నారు. ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. లేదంటే మా మీద ఏదో విమర్శ చేస్తే
భూస్థాపితం అయిపోతారని అనుకుంటే ఎంతకంటే పిచ్చితత్వం అమాయకత్వం ఇంకోటి ఉండదు సందీప్ గారు. పాయింట్కి వచ్చండి. మీరు ఇట్లాంటి మీటింగ్లు 100 పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. పాయింట్కి వచ్చండి సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. పాయింట్కి వచ్చండి. మీరు నేను అడిగిన దానికి చెప్పండి. వస్తానండి. స్క్రిప్ట్ పాయింట్స్ మీరు ఆయన 10 ఎవరు రోజులు స్క్రిప్ట్, ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారు, ఎవరు పంపించారు, ఎవరు చదివారు, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవాల్సిన అవసరం ఉందా చెప్పండి. అవసరం ఆయనకే ఉంటది, ఇంకెవరికి? ఎందుకుంటది? పవన్ కళ్యాణ్కి ఇంకెవరికి ఉంటది? ఎందుకు పవన్ కళ్యాణ్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, అంతకు ముందు ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు, ఎవరికి ఒకరితో పుచ్చుకొని మాట్లాడతాడు, ఎవరి ఆఫీస్ మీద దాడి జరిగితే మాట్లాడతాడు, ఎవరిని బూతులు తిడితే కనీసం స్పందించడు, ఎవరికి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఒక 14 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధిస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంశం వచ్చినప్పుడే స్పందిస్తాడు అనేది ఓపెనే కదా. ఇవన్నీ అనేక సందర్భాలు ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పేదే ఉంది. రెండు మీరు నిన్న పాయింట్ కన్ఫైన్ అని మాట్లాడినట్టు చెప్పారు రవిశంకర్ గారు. నాకైతే మరి అక్కడ అనిపించలా, చూసే వాళ్ళకి కూడా అనిపించలా. రాజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం హక్కుతూ మాట్లాడినట్టుగా మీకు క్లియర్ కట్ గా కనపడింది. అంటే రాజకీయ విమర్శలు చేస్తే, ప్రజల తరపున ప్రశ్నిస్తే అది విషయం కక్కడం ఎలా అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి నువ్వు అధిక సీట్ దిగిపోని ఏమన్నా అన్నారు ఆయన? ఇలా దండాలు పెట్టి ఇలా వంగి పెట్టారని చెప్పి స్వయాన వాళ్ళ అన్న చిరంజీవి గారిని ఆహ్వానం చేస్తూ అది మాట్లాడింది రాజకీయం కదా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడినటువంటి రాజకీయం కదా? అంటే వినయంగా ఉండటం కూడా నచ్చదు అనుకుంటా. అంటే వాళ్ళ అన్నని స్వయాన అవమానించండి. అంటే చిరంజీవి గారిని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవడం ఆయనకు నచ్చదు. అది మరి మీకు రాజకీయంగా అనిపించట్లేదా? నిజంగా సినిమా ఇండస్ట్రీ మేలు కోరుకునే వాళ్ళు అయితే, లేదు అన్ని రంగాలకు సంబంధించినటువంటిది మేలు కోరుకునే వాళ్ళు అయితే, ఎవరైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని కలిస్తే దాన్ని అవహేళనగా మాట్లాడే వాళ్ళని మరి మీరు రాజకీయంగా చేశారని అంటారా, లేదంటే కరెక్ట్ గా మాట్లాడామని చెప్పి శభాష్ అని అంటారా? మీరు చెప్పండి. స్వయాన ఏదన్నా సమస్య ఉంటే మీ అన్నగారితో మాట్లాడుకోవాలి. సినిమా ఆ రోజు కూడా రాజకీయం మాట్లాడితే పవన్ కళ్యాణ్, ఈ రోజు కూడా రాజకీయం. మళ్ళీ భీమలా నాయక్ అని మేము ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, ఏదైతే రిపబ్లిక్ డే అప్పుడు రిపబ్లిక్ డే ఫంక్షన్ రోజు రిపబ్లిక్ మూవీ, రిపబ్లిక్ ఈవెంట్ లో, రిపబ్లిక్ డే రోజు కాదు, రిపబ్లిక్ ఈవెంట్ లో రిపబ్లిక్ డే ఫంక్షన్ సంబంధించిన దాంట్లో ఆన్లైన్ టికెట్ విధానం మీద ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతుందా అని చెప్పి అవగాహన లేకుండానో లేదా తెలిసి కూడా కావాలని మాట్లాడిందని మరి రాజకీయం అంటారు, ఇంకేమంటారు? సినిమా ఇండస్ట్రీ అడిగింది ఆ రోజు ఆన్లైన్ టికెట్ విధానం, మరి ఈయనే వ్యతిరేకించారు. నిన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు వాళ్ళందరూ వచ్చి కలిస్తే వాళ్ళు ఎలా కలుస్తారని చెప్పి హీరో అవహేళనగా మాట్లాడుతున్నారు. మరి దీన్ని రాజకీయం అని అంటారా? నువ్వు వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి, నువ్వు మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి? మత్స్యకారులకు సంబంధించి మాట్లాడు. అలా మత్స్యకారులకు సంబంధించి ఆ జీవోలో ఏముందో తెలుసా? ఆ జీవో వద్దు అని చెప్పి ఏ మత్స్యకార సంఘం అన్నా వచ్చి రోడ్ల మీద నిరసన తెలిపిందా? ఆ జీవో అనేది స్టేజ్ మీద ఉన్నది ఎవరు? మత్స్యకారులు కాదా? సంవత్సరాల పాటు నేను స్టేజ్ మీద ఉన్నది ఎవరు? మత్స్యకారులు కాదా? ఆ సభలో ఉన్నది మత్స్యకారులు కాదా? ఓకే, సగం మంది పవన్ కళ్యాణ్ అభిమానులు అయి ఉండొచ్చు, కానీ సగం మంది మత్స్యకారులు ఉన్నారు కదా అక్కడ. మత్స్యకారుల్లో ఉన్న వ్యతిరేకత ఉంది కాబట్టి అక్కడికి వచ్చారు ఆ సభకు. మత్స్యకార సంఘం నాయకులు లేరండి స్టేజ్ మీద? మాట్లాడలేదా వాళ్ళు? వాళ్ళ కష్టాలు చెప్పలేదా? జనసేన వెంకటరెడ్డి గారు మీకు సిగ్నల్ తక్కువ ఉన్నట్టు ఉంది, ప్లీజ్ కనెక్ట్ అవ్వండి. మీటింగ్ వచ్చిన 10,000 మంది మత్స్యకారులే అని చెప్పి ప్రమోట్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు ఎవరు కాదు. మత్స్యకారులు ఎవరన్నా ఈ జీవో వచ్చిన తర్వాత నిరసన తెలిపారా? రెండు, ఇది కేవలం ముందు 27 చెరువులు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఆదాయం ఎంత వస్తుంది, ఎవరంత లబ్ధి చేకూరుతుందో చూసి ఇంకా నమ్ముకుంటుంటే చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రెడ్డి వెంకటరెడ్డి గారు, చిన్న టెక్నికల్ ఇష్యూ, మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టు ఉంది, జస్ట్ కనెక్ట్ అవ్వండి, మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. మీరు జర్నీలో ఉన్నారు కాబట్టి రీకనెక్ట్ అవ్వండి, మళ్ళీ మీతో మాట్లాడతా. శివరాం ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, అది పవన్ కళ్యాణ్ చదువుతారని చెప్పేసి పదే అనేక సార్లు అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ చదవాల్సిన అవసరం ఆయనకు ఉంటుందా?
చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నారా పవన్ కళ్యాణ్? నమస్కారం. నమస్తే అండి. గతం నుంచి చూస్తున్నాం మనం ఈ వైసీపీ నాయకులు గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గాని విధానం ఏంటంటే వ్యక్తిత్వ హననం, పర్సనాలిటీని, వ్యక్తిని చులకన చేసి మాట్లాడటం అనేది వీళ్ళ విధానం. అదే గతంలో చంద్రబాబు గారి మీద చేశారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నాను. ఒకటేనండి, నేను వైసీపీ నాయకులు ఇవాళ ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నా, ఏ స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని బాబాయి హత్యని మీరు గుండెపోటని చెప్పారు, గుండెపోటని ప్రచారం చేశారు. ఏ విధానంతో, ఏ స్క్రిప్ట్ తో, ఎవరిచ్చారు స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి నాయకులకు కానీ? దీనికి సమాధానం చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వారి మీద స్క్రిప్ట్ గురించి మాట్లాడాలి. అది ఆ తర్వాత ఈ స్క్రిప్ట్లు, విధానాలు మీరు ఒక్కటి చూడండి రవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విమర్శిస్తారో, వారి పార్టీ ఏదైతే విమర్శిస్తుందో అదే పని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత అదే పని, ఇదే మత్స్యకారులకి మీకు 10 లక్షలు ఇస్తాం బీమా చనిపోతే అని చెప్పి మోసం చేసి ఇవాళ 65 మందికి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా తప్ప ఒక్క పైసా కూడా విధించని ప్రభుత్వం ఇది. అటువంటిది ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మేము ఆదరణ పథకం ద్వారా వాళ్ళకి వలలు కానీ ఇవి కానీ అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. సబ్సిడీ మీద డీజిల్ సప్లై చేసేవాళ్ళం. బోట్లు, మరబోట్లు ఇది సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ జరిగితే ఇవాళ ఏం జరుగుతుందని చెప్పండి, 70,000 తీర ప్రాంతం ఇల్లు కట్టుకోవడానికి ఏషియాగా ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏ కార్యక్రమం చేస్తున్నారు మత్స్యకారులకు వీళ్ళు? ఏమి అసలు ఒక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారా? చేయకపోగా వాళ్ళ పట్టు మీద కొట్టే విధంగా 217 జీవో ఏంటండి? ఆ జీవో అసలు మీకు ఏం సంబంధం అండి? వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళు ఒక ట్రెడిషనల్ గా దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. చేపలు పడటం కానీ అది కానీ వాళ్ళ యొక్క జీవన విధానం. దాంట్లో వాళ్ళు ఒక సొసైటీస్ ఫామ్ అయ్యి సొసైటీలకి చెరువులు ఉన్నాయి, పాటలు పాడుకుంటారు, దాంట్లో వచ్చిన లాభాన్ని పంచుకుంటారు. ఇవాళ మీరు ఏం చేశారు? ఒక జీవో తీసుకొచ్చి 100 హెక్టార్లు పైబడిన చెరువులన్నింటినీ ఆన్లైన్ లో వేలా వేస్తారంట. అంటే ఏంటి? ఆన్లైన్ లో వేలా వేసి దాంట్లో వచ్చిన దాంట్లో 30% ఇచ్చేసి వీళ్ళ జీవితాలను బాగు చేస్తారంట. ఒక్కొక్కరికి 15,000 వచ్చే విధంగా. ఏమండి, ఇక్కడ అసలు తప్పుడు విధానం ఏంటంటే 30% వీడికి ఇస్తారంట. దాంట్లో పాటలో మొత్తం వీడికి వచ్చే విధానం మొత్తం 100% వీడికి వచ్చి దాంట్లో నుంచి 10 to 15% పంచాయతీలకు కట్టుకుని ఆ పాట అమౌంట్ బాగా మిగిలింది అనుభవించే మత్స్యకార సంఘాలు వాళ్ళకి మేలు చేస్తాయా? లేకపోతే వాళ్ళు ఈ జీవో ద్వారా 30% మాత్రమే వాళ్ళకి ఇచ్చి ఇవి విధించి వాళ్ళకి ఏదో భిక్ష వేసినట్టు అది కరెక్టా? ఇది మీరు ఒకటే చూడండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్ అండి. లేని సమస్యలు సృష్టించడం, తర్వాత సమస్య పరిష్కారం పేరుతో మళ్ళీ అనేక ఇబ్బందులు కడతాం. ఇది ఈ వైసీపీకి గత 3 ఏళ్లుగా అలవాటైపోయింది. అట్లాగే అక్రమ కేసులు ప్రశ్నిస్తే ఇందాక అంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, బయటకు వచ్చారా, ఎవరైనా అగ్రెస్ట్ చేశారా అని. అసలు బయటకు రాణిస్తున్నారా మీరు? ఎవరైనా బయటకు వచ్చి దాని మీద నిరసన తెలియజేయకపోతే అరెస్టులు చేసి పెడుతున్నారు, లేకపోతే కోవిడ్ నిబంధనలను కోవిడ్ కేసులు పెడుతున్నారు, 144 సెక్షన్ ఉందని చెప్పి తీసుకెళ్లి స్టేషన్ లో పెడుతున్నారు. అనేక సార్లు మేమే అనుభవించాం కదా అటువంటి అన్ని, తెలుగుదేశం పార్టీ అనుభవించింది కదా. మీరు దాన్ని ఏది ఒక ఎక్కడ ఉంది మత్స్యకారులు ఎక్కడ ఇచ్చేసారు? మీరు అసలు మత్స్యకారుల దగ్గర ఒపీనియన్ పోల్ పెట్టండి, బండారం పడిపోతుంది. మత్స్యకారుల దగ్గర మీరు ఒపీనియన్ పోల్ పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క ఓటుని తీసుకుని ఇదే 217 జీవో మీద ఆ తర్వాత మీరు ప్రజల ముందు రండి, ఇదిగో మేము ఇది చేసాం, వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పారండి. అబద్ధ ప్రచారాలు, బోటకు మాటలతో ఎంతకాలం మోసం చేస్తారు మీరు? గతంలో కూడా ఇదే పని కదా మీరు చేసింది. అన్ని తప్పుడు విధానాలు, తప్పుడు ఆరోపణలు. ఏది పింక్ డైమండ్ అంటారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదో పింక్ డైమండ్ ఉంది, ఇల్లు దొరికితే వస్తుందంటారు. ఎవరినో తీసుకొచ్చి ఆయన మీకు బినామీ అంటారు. అందరూ మీ పక్కనే ఉన్నారు కదా, పింక్ డైమండ్ లేదని మీరే చెప్తున్నారు కదా. ఏంటో నీ విధానం? ఇంత దారుణమైన, ఇంత పద్ధతి లేని ప్రభుత్వాన్ని
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూడాల. ఎందుకంటే చట్టాలు పాటించట్లేదు వీళ్ళు, అసలు చట్టాలు వీళ్ళ చుట్టాల్లాగా అయిపోయినాయి. ఇది ప్రభుత్వం ఏంటంటే మొన్నటిదాకా ఏదో అంతకుముందు ఆరోపణ చేశారు, ఏది అమరావతిలో ఈ భూములు ఉన్నాయంటే దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. శివరాం ప్రసాద్ గారు, అది వేరే టాపిక్ కదా, అది వేరే టాపిక్ కదా, దీనికే కన్ఫైన్ అవుదాం. ఒక నిమిషం పశుసంవర్ధక శాఖ మంత్రి, ఒక నిమిషం సార్, శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వైసీపీ నాయకులు చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు మత్స్యకారులకు చాలా చేస్తున్నాం, గతంలో పట్టించుకోలేదు ఇప్పుడే పట్టించుకున్నామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి క్వశ్చన్ చేసే రైట్ లేక పవన్ కళ్యాణ్ తో అడిగిస్తున్నారనేది ఆయన చెప్పిన మాట. మీరు గతంలో ఏం చేయలేదంట, మీకు అడిగే రైట్ లేదంట. ఇందాక మీకు చెప్పానండి, ఆదరణ పథకం అమలు గురించి, ఇంటికి 70,000 ఇల్లు కట్టినప్పుడు 70,000 ఎక్స్ట్రా ఇవ్వటం గురించి, అట్లాగే వాళ్ళకి మరబోట్లు నడుపుకోవడానికి మత్స్యకారులకి డీజిల్ కి సబ్సిడీ మీద డీజిల్ ఇచ్చినాయి, అనేక విధానాలు అమలు చేసాం. మాకు ఆ రైట్ ఉంది. మీరేం చేశారని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు ఏం చేశారు ఈ 3 సంవత్సరాల్లో? చెప్పుకుంటాం తప్ప సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. 47,000 కోట్లు ఇస్తున్నామని, మేము 60,000 కోట్లు ఇచ్చాం సంక్షేమానికి అనేక రూపాల్లో. మీరేంటంటే ఈ సంక్షేమానికి డబ్బు అనేది ఊరికే మనీ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిది పూర్తిగా ఫ్యాక్షన్ విధానం. మనిషి ఎప్పుడు 2 పూట్ల తినడానికి వీళ్ళు, వీడికి 1 పూటే తినాలి, వీరు విధులిస్తేనే తినాలి, పెడితే తినాలి. అమలు చేయడానికి అదే విధానం అమలు చేసే పద్ధతి తప్ప వీరికి ప్రజల సంక్షేమం పడదు. రైట్ సార్, అది వేరే అంశం కదా, దీనికే కన్ఫైన్ అవుదాం. వెంకటరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. 10 లక్షల రూపాయలు మేము ఇచ్చాము 67 మందికి. అదే విధంగా మీరు అన్నట్టుగా 10,000 రూపాయలు ఏదైతే ఉందో వరుసగా 3వ ఏడాది కూడా ఇవ్వడం జరిగింది. అది 1,19,975 మందికి. అది నేరుగా డైరెక్ట్ అకౌంట్ లో పడతాయి, మధ్యలో దళారుల సిస్టమ్ ఉండదు. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో తాడేపల్లిలో ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇవ్వలేదంట. 5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూషన్ 5 లక్షలు మాత్రమే ఇచ్చారంట. మీరు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదంట. మీరు హామీ ఇచ్చినట్టు ఇవ్వట్లేదంట. మీరు చెప్పింది ఒకటంట, ఇప్పుడు చేస్తుంది ఒకటంట. ఒక్క నిమిషం అండి. అంతకుముందు వీళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు కదా. వాళ్ళు మాట చెప్పారని మీరు కూడా చెప్తారన్నమాట. తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు కదా. 10 లక్షల రూపాయలు ఇస్తుంటే మీరు ఏమి హామీ ఇచ్చారో దానికి చెప్పండి. మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారా లేదా మాట తప్పారా? 5 లక్షలే ఇస్తున్నారు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాన్ని తప్పు చెప్తున్నారు. ఏమి ఇవ్వలేదో తప్పు చెప్తున్నారు. ఈయన వెంకటరెడ్డి గారు చెప్తాన్ని ఆయన నాయకుడు మాటని ఈయనే ఖండిస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆయన చెప్పింది ఏంటి? ఎన్నికల ముందు 5 లక్షలు ఇస్తున్నాను, నేను వస్తే 10 లక్షలు ఇస్తాను అన్నారు. ఏది ఆ 10 లక్షలు? అడిగాను కదా, నేను అడిగాను కదా. ఆయన జర్నీలో ఉన్నారు, డిస్కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చెప్పారు వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు ఇచ్చేసారు. అంత ముందు వాళ్ళకి ఇచ్చే వృద్ధి మేమే కదా. అదే విధంగా డీజిల్ పై సబ్సిడీని 6 రూపాయలు ఇచ్చి 9 రూపాయలకు చేసింది మేమే కదా. మా ప్రభుత్వం వచ్చినాక చేసింది కదా. అవునండి, సరిపోదు, కాస్త పెంచండి అనేది పవన్ కళ్యాణ్ గారు. 5.5 రూపాయలు మేము వచ్చిన తర్వాత ₹1.5 చేసింది మేమే కదా. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తుంది మేమే కదా. అదేవిధంగా ఏదైతే మన పాకిస్తాన్ లో చిక్కున్నటువంటి మత్స్యకారులకు సంబంధించి 4,320 మందికి ఇలా చేయాలి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో బూతులు తిట్టేస్తే అయిపోయిందనో, లేదంటే రకరకాలుగా ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఎవరు సార్ ఫ్యాక్షన్ మెంటాలిటీ? ఎవరు లంబూతులు తిట్టినటువంటి పట్టాభిని ఏం చేయాలి? నిజంగా మేము ఫ్యాక్షన్ మెంటాలిటీ వల్ల అయితే పట్టాభి ఉండేవాడా? రోజు తొడగొట్టేటటువంటి అమ్మనాభూతులు తిట్టు మా మీద చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా మేము ఫ్యాక్షన్ అయితే వాళ్ళు ఉంటారా? ఎందుకు ఇటువంటి పనికిమాలిన విమర్శలు? వచ్చింది రాజకీయ మీటింగ్ కాదని, డైరెక్ట్ గా సినిమా ప్రమోషనే. నేను నిన్న మార్నింగ్ కూడా మీతో జరిగిన డిస్కషన్ లో కూడా అది చెప్పాను. ఎందుకంటే ఆయన అమావాస్యకో పౌర్ణానికో రోజు సినిమా రిలీజ్ అప్పుడు, అంత ముందు కూడా అంతే, వకీల్ సాబ్ వచ్చినప్పుడు గుడివాడ అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాడు. దాని తర్వాత తిరుపతిలో వచ్చి సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ వస్తున్నారు అన్నాడు. నిన్న 4 రోజుల్లో పెట్టుకుని ఈ రోజు ప్రమోషన్ కోసం మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు
రోడ్ల మీద వచ్చాడు 80 కిలోమీటర్లు అని. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు. అది ఎందుకు మీరు చెప్పలేదు రవిశంకర్ గారు? నార్మల్ ఫ్లైట్ లో రాలి హైదరాబాద్ నుంచి. ఎవరు పెట్టారు ఫ్లైట్? ఎవరు పెట్టారు అడగండి. చెప్పండి, మీరు చెప్పండి. రాజమండ్రి వచ్చి ఎవరు పెట్టారు? ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఆయన స్పెషల్ ఫ్లైట్ పెట్టుకున్నారు. కాదని మీరు ఏమైనా చెప్పగలరా? కాదని చెప్పగలరా? ఏమని? ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో, ఆయన కష్టార్జితంతో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు. సార్ చెప్పుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెట్టారా స్పెషల్ ఫ్లైట్? సినిమాలో వచ్చినటువంటి డబ్బుల ద్వారా స్పెషల్ ఫ్లైట్లు, సినిమాల్లో వచ్చినటువంటి డబ్బుల ద్వారా రాజకీయాల్లో భారీ సెట్టింగ్లు, రాజకీయాల్లో భారీ డ్రోన్ కెమెరాలు మొదలుకొని భారీ సభలు పెట్టిన కూడా ఓన్లీ సినిమాల్లో వచ్చినటువంటి డబ్బుల ద్వారానే మీరు నమ్ముతున్నారంటే వదిలేస్తున్నాం. స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ మీరు అన్నారు 80 కిలోమీటర్లు ఆన్ రోడ్ లో వస్తే ఏదో లాహిరి అనే పాట పాడారని చెప్పి. ఆయన అక్కడి నుంచి కూడా ఇంకో హెలికాప్టర్ పెట్టుకుని కూడా రావచ్చు, తెలుసా అండి మీకు? కానీ అది ఏంటంటే దారి పడుగున భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసం వచ్చాడు. వచ్చి రాగానే విషం కక్కుతూ ఒళ్ళు అలసిపోయింది, ఒళ్ళు పులిసిపోయింది. ఎవరో ఏదో తోస్తే మరి పులిసిపోదా సార్ కింద పడ్డప్పుడు ఎవరికైనా? దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపాదించడం దేనికి? ఒళ్ళు పులిసిపోయిందనో ఇంకోటనో. రోడ్లు వేస్తుంది కనపడపోతే మేమేం చేస్తాం? రోడ్లు బాగాలేని వాళ్ళు రాజమండ్రి టు నర్సాపురం రోడ్ ఏమైనా వేసారా? రాజమండ్రి టు నర్సాపురం రోడ్ వేసారా మీరు? ఎవరో ఏదో వంగి దండాలు పెట్టారంట. ఈయనకంటే ఎక్కువ వంగి దండాలు పెట్టింది ఎవరు సార్? మాయావతి మొదలుకొని వెంకయ్య నాయుడు గారి దాకా, మరి చంద్రబాబు నాయుడు గారి దాకా ఒకరికేమో 45 డిగ్రీల్లో, ఇంకోరికేమో 180 డిగ్రీస్ లో, ఇంకోరికేమో 90 డిగ్రీస్ లో వంగి దండాలు పెట్టింది ఎవరు? నువ్వు దండాలు పెట్టినప్పుడేమో నీతి నిజాయితీగా పెట్టినట్టు, ఇంకో ముఖ్యమంత్రి గారిని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వినమ్రపూర్వకంగా వాళ్ళు ఇస్తేనేమో అది మేమంటే వాళ్ళు పిలిపించుకున్నట్టు అర్థం అంట. ముందు మీకు మీ అన్న మీద కోపం ఉంటే ఓపెన్ గా డైరెక్ట్ గా మాట్లాడమనండి. డొంక తిరుగుడు మాట్లాడడానికి చిరంజీవి వెళ్ళటం తప్పు అని చెప్పి ఓపెన్ గా చెప్పే దమ్ముందా? దమ్ము లేక ఇటువంటి స్టేట్మెంట్లు ఎందుకు? దమ్ము లేకుండా ఇట్ట ఉన్నారు, ఇట్ట చేయబెట్టారు, ఇలా అడుగుతారని ఈ యాక్షన్ చేసి చూపించడం దేనికి? మీకు ఏదైనా డైరెక్ట్ గా ఉంటే చిరంజీవి వెళ్ళటం తప్పు, లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవటం తప్పు, వాళ్ళు అసలు దండాలు పెట్టొద్దు అని చెప్పి ఓపెన్ గా దమ్ముగా మాట్లాడండి. ఇటు కాకుండా సగం తెలిసినట్టుగా సగం తెలియనట్టుగా యాక్షన్ చేసి చూపిస్తూ అర్థమైంది కానట్టుగా ఇట్లాంటి మాట్లాడాలంటే అవసరమే ఉంది. చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ని సంప్రదించకుండా వెళ్ళొద్దు, వెళ్ళడం సరైన పద్ధతి కానీ ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇచ్చారు. రైట్ అది వేరే అంశం. ఒక నిమిషం ఎవరు ఆరోపణలు వాళ్ళు చేశారు కదా? ఒక నిమిషం వెంకటరెడ్డి గారు మీరు చేసినట్టు నాయకుల్ని వ్యక్తిత్వ హనం చేస్తే మేము ఒప్పుకోం. మీరు పాయింట్స్ మాట్లాడండి, వాళ్ళ మీద ఇచ్చేయండి. వ్యక్తిత్వ హనం చేస్తే ఒప్పుకోం. వ్యక్తిత్వ హనం చేస్తే వ్యక్తిత్వం లేదు మీ నాయకుడు. ఏ వ్యక్తిత్వం చెప్పండి, నోటికి సమాధానం తప్ప నేను అడిగితే సమాధానం చెప్పండి. బాబాయ్ హత్య కేసుని హత్య జరిగిన తర్వాత అది శివరాం ప్రసాద్ గారు నో సార్ అది టాపిక్ కాదు సార్. దీని టాపిక్ కన్ఫైన్ అవ్వచ్చు సార్. మనం డైవర్ట్ అవ్వచ్చు సార్. పెద్దలు నో సార్ శివరాం ప్రసాద్ గారు నో సార్, నేను అలౌ చేయను దాని మీద డిస్కషన్. నేను అలౌ చేయను. రైట్, కృష్ణరాజు గారు జాయిన్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు జాయిన్ అయ్యారు. కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్. నిన్న మత్స్యకార అభ్యున్నతి సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ మీరు ఫాలో అయ్యి ఉంటారు. యాజ్ యూజువల్ గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా కౌంటర్లు ఇచ్చే వైసీపీ నాయకులు కూడా దానికి కౌంటర్లు ఇచ్చారు. కానీ జనసేన నాయకులు ఏం చెప్తున్నారంటే, ప్రజల తరపున అడుగుతుంటే, మత్స్యకారుల తరపున అడుగుతూ ఉంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, లేకపోతే పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే ఆయన ప్రొఫెషన్ ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసమే ఈ సభ పెట్టుకున్నారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఒక పెద్ద ఎలిగేషన్. కృష్ణరాజు గారు ప్లీజ్ రెస్పాండ్. ఈ ప్రపంచంలోని అతి ప్రాచీనమైన వృత్తుల్లో మత్స్యకార వృత్తి ఒకటండి. అవునండి. అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి విశాలమైన తీర ప్రాంతం ఉంది. లక్షలాది మంది
మత్స్యకారులు ఈ తీర ప్రాంతంలోనూ లేకపోతే నదీ తీర ప్రాంతాల్లో ఆధారపడి జీవిస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, అంటే మత్స్యకారుల్ని కానీ లేదా మత్స్యకారు సంఘాలు కానీ ఎలా నిర్వీర్యం అయిపోయాయి, వారు ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోయారు అని చెప్పడానికి మీకు ఉదాహరణ మీకు కొల్లేరు ప్రాంతం అండి. కొల్లేరు ప్రాంతంలో దాదాపు మీకు 1,00,000 ఎకరాల చెరువులు ఉన్నాయి అక్కడ మీకు. గతంలో ఈ ప్రభుత్వం దాదాపు 55 మత్స్యకార సంఘాలకి ఈ చెరువులను ఇస్తే ఈ రోజున ఆ చెరువుల నిర్వహణ యాజమాన్యం లేకపోతే ఆ చెరువులో చేపలు వేలు పండించేది ఎవరంటే అక్కడ మత్స్యకార సంఘాలు ఏమి లేవు సార్. అక్కడ చేస్తున్నంతా కూడా ఈ కృష్ణా గోదావరి కృష్ణా జిల్లా లేకపోతే గుంటూరు జిల్లా ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం నుంచి వచ్చిన అగ్రవర్ణాలకు చెందిన వారే మొత్తం దాన్ని టేకప్ చేశారు. మత్స్యకార కుటుంబాలు అక్కడ అప్పటికి ఇప్పటికీ ఒకేలాగా ఉన్నాయి తప్ప, ముఖ్యంగా వడ్డెర్లండి. అంటే ఎక్కడ ఎప్పుడో పూర్వకాలంలో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ స్థిరపడిన వాళ్ళని వడ్డెరలు అంటారండి. అటువంటి వడ్డెర్లకు ఇచ్చిన సంఘాలు కానీ ఆ సంఘాల్లో ఉండే సభ్యులు కానీ వారి ఆర్థిక అభ్యున్నతికి ఏ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. వారి చేతుల్లోనే ఈ చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు క్యాస్టర్కి పోయాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంగా వచ్చండి, ఇంకా కాదండి. ఈ ప్రభుత్వాల్లో రాజకీయ నాయకులు అక్కడ చేపల చెరువుల్ని లీజు తీసుకోవడమో లేకపోతే ఇంకో రకంగా తీసుకోవడం చర్చ చేస్తారు అక్కడ. ఇది నిజంగా జరిగిన పరిణామం అండి తొలికి సంబంధించి. రెండోది, ఈ రోజున ఈ వివాదానికి సంబంధించి ఇది గత 3 నెలలుగానే 4 నెలలుగానే జరుగుతూ ఉంది. గతంలో టీడీపీ వారు కూడా దీన్ని ప్రస్తావించి వదిలేశారు. ఇది మనకంత ప్రచారం రాదేమో ఏంటో అని చెప్పి ముసాయిని వదిలేస్తారు. లేకపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇటువంటి ప్రజా కార్యక్రమాన్ని గతంలో వారు కూడా బాధ్యత చేస్తుంటే దాన్ని అర్థం చేసుకుండేవారు. సరే, ఇదొక అంశం. అయితే మూడోసారి వచ్చేప్పటికి ఎక్కడైనా కానీ కొన్ని సంస్కరణలు తీసుకువచ్చేటప్పుడు కొంత ప్రతికత రావడం సహజమేనండి. ఇక్కడ మనం ప్రభుత్వ వాళ్ళ మనకు తెలిసిందే. ఇది కేవలం నెల్లూరు జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా 27 చెరువుల్లోనే అంటే 500 హెక్టార్ల పోసేది. అది 20 లక్షలు చెప్తున్నారు సార్. అది 500 హెక్టార్లకు పైన ఉన్న చెరువులు వాటిలో మాత్రమే చేస్తామని చెప్పి చెప్తారు. దీంట్లో సార్ ఎంతండి ఇది 100 హెక్టార్లు అండి. 100 హెక్టార్లలో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నారు. సుమారు 100 హెక్టార్ల పైన ఇస్తామని చెప్పన్నారు. అవునండి. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం దీన్ని భావిస్తున్నప్పుడు నేరుగా మా మధ్యవర్తితో అంటే మిడిల్ మ్యాన్ బ్రోకర్లు లేకపోతే ఇతరత్ర వాళ్ళు లేకుండానే మేము ఆన్లైన్ ద్వారా దీన్ని ఆక్షన్ చేసి మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వడంలో ప్రభుత్వానికి తప్పు లేదు. ఎందుకంటే నేరుగా 30% ఆదాయం మత్స్యకారుల ఖాతాలోకి వెళ్తుంది. కనీసం 15,000 రూపాయలు ఒక్కొక్కరికి వెళ్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు దీన్ని మనం ఒక అవకాశం ప్రభుత్వానికి ఇచ్చి దీంట్లో ఏమీ లోపాలు లేకుండా వీళ్ళు రాజకీయ నాయకులు ప్రతిఘటించడం అనేది చేస్తే బాగుంటుందేమో నాకు అనిపించిందండి. ఇక మూడోది ముఖ్యమైన అంశం, ఇప్పుడు నిన్న జరిగిన సభలో సహజంగానే పవన్ కళ్యాణ్ గారు ఆ జన సందోహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మత్స్యకారుల అంశంతో పాటు ఇతర అంశాలను కూడా ఆయన మాట్లాడారు. ఫలితంగా ఏమైందంటే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఏదైతే ఉందో అది హైలైట్ అయింది. అసలు విషయం అనేది కొద్దిగా పక్కకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. మూడో అంశానికి వచ్చేప్పటికి ఏంటంటే సరే యాంకర్ ఆవేదన ఉన్నాయి. ఇది నా సినీ ప్రముఖులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముందు వెళ్ళి మోకరు వెళ్ళారని చెప్పి దాని మీద చెప్పడానికి ఆయన వేరే వేదికలు ఆయన ఉపయోగించుకుంటే ఈ సమస్య మరింత హైలైట్ అయ్యేది. జాతీయ స్థాయిలో కూడా ఆయన ఈ అంశాన్ని తీసుకువెళ్ళడానికి ఆస్కారం ఉండేదండి. అంటే ఈ సైడ్ లైట్స్ అని మనం ఏమనుకుంటామో ఆ సైడ్ లైట్స్ హైలైట్స్ గా మారి మీడియా దృష్టిని ఆకర్షించి
దాని మీదే చర్చలు వాదోపవాదాలు జరుగుతాయి. కాబట్టి ఏంటి ఇటువంటివి కూడా జరగకుండా వారు మరింత జాగ్రత్తగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. కృష్ణరాజు గారు, ఏంటి భీమ్లా నాయక్ గురించి వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల మీద మీ కామెంట్ ఏంటి ఓ సీనియర్ జర్నలిస్ట్ గా? అదే సార్, ప్రమోషన్ కోసం ఇచ్చేసారా? సమావేశం అయితే అక్కడ దాని గురించి కన్ఫైన్ ఉంటే ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఎక్కువ దాని గురించే కదండి మాట్లాడాలి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు. ఆ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, ఇదేనా అని చెప్పి దానికి కూడా కామెంట్ చేశారు. మీకు ఈ రోజున మీడియాలో నిన్న ఈ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానంగా హైలైట్ అయింది మత్స్యకారుల గురించి కాదంట, సినిమాల గురించి హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు, లేదా వారి అన్నగారు చిరంజీవి గారు, లేదా ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు, వారి గురించి హైలైట్ అయింది. లేదు సార్, మీరు లేదు సార్, అంటే ఐఎమ్ సారీ, ఈ రోజు పేపర్స్ లో ఆల్ మెయిన్ పేపర్స్ లో ఇంక్లూడింగ్ సాక్షి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మత్స్యకారులకు సంబంధించిన అంశాన్ని హైలైట్ బ్యానర్ ఐటమ్ గా రాశారు. ఏంటంటే మీరు మీడియా అంటే మీకు ఎలక్ట్రానిక్ మీడియా చూడండి, అంతా కూడా చర్చ జరిగింది. ఈ రోజు జరిగింది నిన్న నేషనల్ ఇష్యూ సీఎం కేసీఆర్ గారు ఇష్యూ నడిచింది. ఈ రోజు కూడా మనం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు సినిమా, చిరంజీవి గారు, భీమ్లా నాయక్. కానీ నిన్న జరిగిన సభ దేని మీద అండి? మత్స్యకార భరోసా మీద. దాని మీద అంటే మత్స్యకార భరోసా లేకపోతే జీవో నెంబర్ 217 అది దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, పాజిటివ్ పాయింట్స్ ఏంటి అనేది చర్చకు పెద్ద జరగట్లేదు. అంటే ఈ రాజకీయ నాయకులు నిర్దిష్టంగా లేకపోవడం వలన వచ్చే ఇబ్బందులు. రెండోదంటే నేను మీకు చెప్పినట్టు ఏదైనా కొత్త ఒక సంస్కరణ లేదా కొత్త విధానం పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, దానికి ముందు మనం వెంటనే అడ్డుపడిపోయి నో అని చెప్పే బదులు దానికి ఒక ఛాన్స్ ఇస్తే అది బాగుండకపోతే లేకపోతే సరైన ఫలితాలు ఇవ్వకపోతే అప్పుడు దాని మీద మనం అడ్డుకుంటే బాగుంటుంది అనేది అభిప్రాయం. ఎందుకంటే మీకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు దానికి సంబంధించి కూడా వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా కొన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఆ రైతులు హర్యానా, పంజాబ్ ఆ ప్రాంత రైతులే ఆ చట్టాలను వ్యతిరేకించి దేశం అంతా కూడా పెద్దగా పట్టించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా దిగిరావాల్సి వచ్చింది. అవునండి. కాబట్టి అంటే రిఫార్మ్స్ విషయంలో ఖచ్చితంగా ఇటువంటి ఎదుగుదల ప్రభుత్వం ఉంటాయండి. అది ప్రభుత్వాలు ఏంటంటే మంచిది అనుకుంటే అది వాటికి సంబంధించి ముందుకు వెళ్ళడమే మంచిది. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు అండి, కేసీఆర్ ప్రభుత్వం అయినా కావచ్చు. రైట్ అండి. అంటే 217 జీవో ప్రకారం నెల్లూరులో పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. ఒకవేళ అది వర్కౌట్ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని అమలు పరుస్తారు. కానీ మత్స్యకారులకు ఇంకా సమస్యలు లేవంటారా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటే దానిలో అర్థం ఉండొచ్చు. కానీ చాలా బాగుంది, మేము అన్ని చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కదా. కానీ మత్స్యకారులు హ్యాపీగా లేరండి. చాలా మందితో మా వాళ్ళు కూడా మాట్లాడారు, మా ప్రతినిధులు కూడా. మత్స్యకారులు ఈ రోజు సంగతి చెప్పాను మీకు. కొల్లేరులో 55 మత్స్యకార సొసైటీస్ కి దాదాపు 1,00,000 ఎకరాల దాకా వాళ్ళకి ఆ రోజు ప్రభుత్వాలు ఇస్తే అవంతా ఎవరి చేతుల్లో ఉన్నాయి? మత్స్యకారుల ఇల్లు ఈ రోజున పూరి గుడిసెల నుంచి పెంకుటిళ్ళ నుంచి ఒక సింగిల్ బెడ్రూమ్ రూమ్ లోకి మారారండి. అయితే అక్కడ వారి కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. ఆ కొల్లేరు ప్రాంతంలో ఏ మత్స్యకారుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచినీళ్ళు తాగాలంటే వాడు బాటిల్స్ కొనుక్కొని తాగాలి, లేకపోతే నీళ్ళ ప్యాకెట్లు కొనుక్కొని తాగాలి. వారికి ఎక్కడ కూడా రక్షిత మంచినీరు లేదు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి. మీకు విశాఖపట్నం ఉందండి. మీకు విశాఖపట్నం మీరు దీవిలి ప్రాంతం ఏమండి, దీవిలి ప్రాంతం అంతా మత్స్యకారుడు ప్రాంతం డెవలప్ అయింది. అదేనా సమస్యలు లేవరు కదండి. మీకు చేనేత కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఇటువంటి వర్గాలు మీకు పెద్ద ఎత్తున ఉపాధి కనిపిస్తున్నప్పటికీ కూడా వారి ఆర్థిక సామాజిక స్థితిగతులలో ఏ మాత్రం మార్పు లేదు. వారు ఇప్పటికీ కూడా మత్స్యకారులకు వచ్చేప్పుడు ఇప్పటికీ కూడా వారు ఈ మన సాంప్రదాయం కొన్ని పోరాచారాలు వీటిల్లో వాళ్ళు చిక్కుకొని అలమటిస్తున్నారు. వారిని అక్షరాస్యత పెంచడానికి కానీ, వారి తలసరి ఆదాయం పెంచడానికి కానీ, వారి ఆయుష్మానం పెంచడానికి కానీ ప్రభుత్వాలు పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారి జీవితానికి సరైన గ్యారంటీ కూడా లేదు. రైట్ సార్, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అదే దానికి సంబంధించి కొన్ని ఇలా చేయండి అని చెప్పి, ఓకే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఏంటంటే చాలా అగ్రెసివ్ గా చెప్తూ ఉంటారు. ఓకే, ఆయన అలా చెప్పారు, ఓకే కన్సిడర్ చేస్తామని చెప్తే సరిపోద్ది కదా. మీరు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపించారు, లేకపోతే భీమ్లా నాయక్ ప్రమోషన్ కోసం చేస్తున్నారు, మీకు అసలు అవగాహన లేదు, మీకు జీరో నాలెడ్జ్ అన్న ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేదా?
రాజకీయాలు అరాజకీయాలుగా మార్నియండి. అసలు ఎప్పుడూ ఎవరిని కూడా టాలరేట్ చేయడం కానీ కనీసం ఆలోచించడం కానీ లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది గతంలో టీడీపీ ప్రభుత్వం చేస్తే ముందే ఆయన లేదా ఆయన మొత్తం సోషల్ మీడియా కావచ్చు కావచ్చు బయటకు వచ్చి యాగి చేయడం ఏమైనా మంచి చెడు అది వాళ్ళకి సంబంధం లేదండి. అక్కడ ముందు ఆ ప్రభుత్వాలు ఏమి చేయకూడదు, అట్లాగే ఈ ప్రభుత్వం ఏమి చేయకూడదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉందండి, ఇది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఇదే ఇబ్బందులు అక్కడ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి అసలు చేయనివ్వండి. ప్రభుత్వాలను మీరు ఏమి చేయలేకుండా వాళ్ళ మీద మీకు అవినీతి ఫస్ట్ చేశారు అనుకోండి, అసలు ప్రాజెక్టు ఎస్టిమేషన్ కూడా లేకుండానే మీరు ఈ ప్రాజెక్ట్ లో ఇన్ని కోట్లు మీరు నష్టాలు తీసుకోవడానికి మీరు సన్నాహాలు చేస్తున్నారు, అంటే దానికోసం ప్రాజెక్ట్ ఇచ్చారు అని చెప్పి ఆరోపణ చేయడం వల్ల ఏమవుతుందండి, పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా భయపడతారు, ఈ పనులు చేసేవాళ్ళు కూడా భయపడతారు. కాబట్టి ముందు మన రాష్ట్రానికి ఏంటంటే ఈ అరాజకీయ పరిస్థితి మనం పోవాలండి, ఆలోచన కావాలి. అది లేకుండా ఏంటంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే అధోగతి పాలయ్యిందండి. మీరు చెప్తే నంబరు అక్షరాస్యతలో ఇప్పుడు మనం 36వ స్థానంలో ఉన్నాం, అంటే 8వ స్థానంలో ఉన్నామండి. అట్లాగే సోషల్ అనేది ఇతరత్ర మీకు ఆరోగ్యం అయితే ఇతరత్ర అంతా చూస్తూ ఉంటే మనం 18వ స్థానంలో ఉన్నాం. సో ఏ స్థితిలో వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో ఉంది. పేరుకి మాత్రం ఏ అంటే ఆ 8వ స్థానం అనుకుంటాం కానీ అదేమీ లేదు. రాజకీయ నాయకులు మారాలి, ప్రభుత్వాల వైఖరులు కూడా మారాలి, ప్రభుత్వాలు కూడా సంకుచిత భావం ప్రభుత్వాలకు రాజుగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి చర్చకి పెట్టమని చెప్పండి. తప్పే ఉందానికి వాళ్ళు కూడా పని చేయరు, అది మా హక్కు, మీ చేస్తాం, మీ ఇష్టం చేసుకోండి అనే భావన ప్రభుత్వానికి ఉంటే కూడా తప్పేనండి. చర్చకి పెట్టండి, మీరు చేస్తుంది చేయని తర్వాత చర్చకి పెట్టిన తర్వాత చేయండి. మీకు అసెంబ్లీలో చర్చించరు, మీరు సమాజంలో చర్చించరు, మీరు డిబేట్ లో వస్తుంటేనేమో ఒకరి మీద ఒకరు మనం బురజల్లుకోవడం మనం ఫలితంగా ఏమవుతుంది, మన ముందరకు వేరైపోతున్నాం. అవును సార్. సందీప్ గారు కనెక్ట్ అయి ఉన్నారా? రైట్. శివరామప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. రవిశంకర్ గారు, మన కృష్ణరాజు గారు పెద్దలు చెప్పిన విషయాలు చాలా వరకు కరెక్టే. అయితే ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చే కదా ఇవాళ ప్రజల అధోగతిలో పెట్టింది, రాష్ట్రం ఈ స్థితికి వచ్చింది, ఒక ఛాన్స్ ఇచ్చే కదా. ఇప్పుడు మన పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ మా మోటార్లకి మీటర్లు పెట్టే కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో మొదలెట్టారు. ఇది ఊరికే చూస్తున్నాం అంటున్నారు, ఇవాళ మొత్తం రాష్ట్రానికి వచ్చేస్తాను. రేపు పొద్దున ఇది కూడా అంతే, పైలట్ ప్రాజెక్ట్ అన్నట్టే చేస్తారు, మొత్తానికి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకటే మీరు చెప్పిన దాంట్లో ఒకటే అడుగుతున్నాం, మీరు చర్చించి ఎందుకు చేయాలంటున్నారు, మేము కూడా అదే అడుగుతున్నాం, చర్చించి ఎందుకు చేయరు. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు, వాళ్ళకి గనక అసమ్మతి ఉంటే బయటకు ఎందుకు రాలేదు, అసలు బయటకు రాణిస్తున్నారని మేము ఇందాక అడిగా మళ్ళీ ఉప్పు అడుగుతున్నాం. మీరు ఒకవేళ అదే ఉంటే 2017 చూడలేదా, మత్స్యకార సంఘాలు ఉంటే మత్స్యకారుల్ని మీరు రెఫరెండం పెట్టండి, వాళ్ళకి ఓటింగ్ తీసుకోండి, మీకు డిపాజిట్లు కూడా రావు. అది గుర్తుపెట్టుకోరు. ఎంతసేపు ఏంటంటే అడ్డగోలు వాదన, లేకపోతే వ్యక్తిత్వ హననం, లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఏంటండి ఇది, ఏం భక్తి ఇది, మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు, మీకెవరు చేస్తున్నారు, ఇవన్నీ చేయమని మీకు ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు అవగాహన గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదని సాక్షాత్తు సకల శాఖ మంత్రి సద్దర్ గారికి చెప్పారు, పబ్లిక్ స్టేట్మెంట్ అది, అవగాహన లేదని చెప్పారు. ఒక దాంట్లో అవగాహన లేకపోతే అన్నింటిలో ఉన్నట్టే. ఇప్పుడు మీరు అవగాహన ఉంటే దాని మీద చర్చించి 10 మందితో మాట్లాడి అధికారులతో దానికి సంబంధించిన వాళ్ళతో మేధావులతో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటారు. మీరు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటాం, అర్ధరాత్రి జీవో వదిలేయటం, తాంబూలాలు ఇచ్చా కొట్టుకు సావండి, ఇదే పద్ధతి, ఇదే పద్ధతి, ఇదే పాలించే విధానం. బయటకు రారు, రాజకీయ పార్టీలు ముందు వచ్చేసి వీళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు ప్రాబ్లం. సినిమా టికెట్లు కూడా సేమ్ అంశం. ఇప్పుడు చూడండి, మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో మత్స్యకారులు మాట్లాడినా, మత్స్యకారులు అందరూ స్వాగతిస్తుంటే వీళ్ళు వచ్చి మధ్యలో రాజకీయం చేసి లేదు, అది లేదు, అది రద్దు చేయాలి, ఇక్కడ చించేస్తా, అమౌంట్ అరెస్ట్ చేసుకోండి, ఇక్కడ నేను చించేస్తున్నా, వారం రోజులు ఇచ్చేస్తున్నా మాట్లాడుతుంటే అంటే మీరే లేని ఎన్ని రాజకీయ పార్టీలు దాన్ని రాజధాని చేయడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవంగా సమస్య రిప్రజెంటేషన్ ఇస్తారు. మత్స్యకార సంఘాలు వాళ్ళ ప్రాబ్లం ఉంటే
అందరికి వెళ్ళి ఇస్తా అదే రిప్రజెంటేటివ్ చేయమన్నారు కదా, అది అది లేదనే కదా దానికి అర్థం. రైట్. మీరు సందీప్ గారు రాజకీయంగా వాడుకోవడం కోసం తీసుకొని వస్తున్నారనేది క్లియర్ కట్ అర్థం అవుతుంది. సందీప్ గారు కరెక్ట్ అయి ఉన్నారా? సార్ సందీప్ గారు ఇప్పుడు కంక్లూడ్ చేశారు. ఇక్కడ చికెన్ మటన్ షాపుల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మద్యం షాపుల దగ్గర చీకుల కొట్లు కూడా పెట్టిస్తారా అన్నట్టుగా కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అలా మాట్లాడొచ్చా అనే దాని మీద పెడితే ఒక నిమిషం సార్ అడగనివ్వండి సార్, నన్ను అడగనివ్వండి సార్. వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, సందీప్ గారు వైసీపీ నాయకులు చెప్తుందంటే ఇప్పటికీ చేపల మార్కెట్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. దుర్గంధం, చెత్త చెదారం, దుమ్ము ధూళితో ఉంటాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయి, 90% అలాగే ఉన్నాయి. కాదు, మేము మత్స్యకార యువతకు ఉపాధి ఇస్తాం, ఉపాధి కల్పించడం కోసం ఒక మార్కెట్లను ఏర్పాటు చేస్తే దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది వైసీపీ నాయకుల మాట. దీని మీద ఏం చెప్తారు? సార్ రవి గారు ఇందాక నుంచి మనకి వైసీపీ నాయకులు చాలా సేపు మాట్లాడారండి, బట్ నేను మధ్య ఇంటరప్ట్ చేయలేదు. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి సార్. ఎందుకంటే ఇందాక వరకు చాలా విమర్శలు చేశారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. ఆ స్పెషల్ ఫ్లైట్లు ఎవరు పెట్టారు? ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు అనే మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన సొంత డబ్బుతో ఆయన కష్టపడి సినిమాలు చేసుకుంటూ, రాజకీయాలు చేసుకుంటూ, సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని రాజకీయాల్లో పెడుతూ ఆయన పెట్టిన ప్రతి రూపాయి కూడా కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా, కార్యకర్తలకి బీమా ప్రకటించి, ఆయన డబ్బులు సొంత డబ్బులు ₹1 విరాళం ప్రకటించి, ఈ రోజు మేము జనసేన పార్టీ తరఫున ప్రభుత్వంలో లేనప్పటికీ కూడా సుమారు 45 మంది చనిపోతే జన సైనికులు వాళ్ళ కుటుంబానికి ₹5 లక్షల చొప్పున ఏ అధికారం లేని పార్టీగా మేము ఇచ్చామండి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సినిమాలు చేసి ఆయన విరాళాలు ప్రకటించి జన సైనికులు మెంబర్షిప్ తీసుకున్న ద్వారా వచ్చిందండి. ఇప్పుడు ఒక విషయం మాట్లాడతాను సార్, పవన్ కళ్యాణ్ గారు మన గురించి మాట్లాడుతున్నారు కదండి మీరు. నేను పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార సభను పెట్టి ఆయన కొన్ని కిలోమీటర్లు రోడ్డు మీద ప్రయాణం చేసి నరసాపురం చేరుకుని స్టేజ్ మీద మరి మత్స్యకారులు ఎవరు లేరంటారు. మరి నాకు తెలిసి మరి ఆ కళ్ళులో ఏం పెట్టుకుని చూస్తారో మాకు అర్థం కావట్లేదు. కానీ ప్రభాకరన్ గారు, నేషనల్ ఫిషరీ మనకి ఫిషర్మెన్ కమిటీ సభ్యుడైన ప్రభాకరన్ గారు, ప్రెసిడెంట్ ప్రభాకరన్ గారు ఆయన స్వయంగా మనకు నర్సాపూర్ రావడం జరిగింది సార్. ఆయన స్టేట్ మాట్లాడారు. ఆయన కూడా మరి ఇంగ్లీష్ లో మాట్లాడారు. మరి ఇంగ్లీష్ లో మాట్లాడేది మరి వైసీపీ నాయకులకు అర్థమైందో లేదో మాకు తెలియదు. కానీ ఆయన చాలా క్లియర్ గా మేము పడుతున్న ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ గారు గొంతుకు చెప్పడం కోసం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఆయన రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన నిలబెట్టుకుని ఏ కార్యాచరణతో ముందుకెళ్దాం చెప్పండి కూడా అడిగారండి. మేము కార్యాచరణ ప్రకటించగా వాళ్ళు కలుపుకుంటూ ముందుకెళ్తున్నాం, మేము మత్స్యకారులు కలుపుకుంటూ. అదేవిధంగా కొల్లేరు నుంచి కూడా, కొల్లేరులో ఉండే మత్స్యకార సంఘాలు కూడా వచ్చినాయి, స్టేజ్ మీద ఉన్నాయి, వాళ్ళు మాట్లాడారు కూడా. చికెన్ మటన్ కొట్లు కామెంట్ చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు కష్టాజీతంతో నేను నరసాపురం వరకు చేరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మాట్లాడదాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమాలు నిన్న ఒక లిస్ట్ వచ్చింది సార్. లిస్ట్ ఏంటంటే పొద్దున ఆయన 9 గంటలకు ఆయన ఇంటి 9:40 ఆయన ఇంటి నుంచి బయలుదేరి గన్నవరం చేరుకుని బై రోడ్డు చేరుకుని గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారండి. విశాఖపట్నం చేరుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి మళ్ళీ ఒక స్పెషల్ హెలికాప్టర్ లో మళ్ళీ 10:55 ఆయన వచ్చిన వ్యక్తి మళ్ళీ 11 o'clock ఆయన టెక్కలి స్పెషల్ ఫ్లైట్ లో డిపార్చర్ అయ్యారండి. టెక్కల్ అంటే శ్రీకాకుళం ప్రాంతం. మరి ఆ శ్రీకాకుళం ప్రాంతానికి స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్ళిన వ్యక్తి అక్కడ డిగ్రీ కాలేజ్ లో ల్యాండ్ అయ్యి, హెలికాప్టర్ లో ల్యాండ్ అయ్యి ఎక్కడికి వెళ్ళారో తెలుసా సార్? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ కూతురి రిసెప్షన్ కి వెళ్ళారండి. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ ఆయన డిగ్రీ కాలేజ్ కి చేరుకుని ఆ డిగ్రీ కాలేజ్ లో మళ్ళీ స్పెషల్ హెలిప్యాడ్ ద్వారా టెక్కలి నుంచి మన కవిటి మండలం మళ్ళీ హెలికాప్టర్ లో చేరుకున్నారు సార్. హెలికాప్టర్ లో చేరుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళారు తెలుసా సార్ మీకు? అక్కడ మన ఏపీకి సంబంధించిన మన గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ బోర్డు చైర్మన్ మరి వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లి వివాహానికి ఆయన హాజరయ్యారండి. మళ్ళీ అక్కడి నుంచి ఆయన హెలిప్యాడ్ ఎక్కి హెలికాప్టర్ ద్వారా మన వైజాగ్ చేరుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఆయన ఇంటికి చేరుకున్నారు. మరి ఎవరి డబ్బు సార్? ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కాదా ఇది? ఆయన పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెంటనే వాడుతుంది ప్రజల డబ్బు కాదా? పవన్ కళ్యాణ్ గారు మనకు వచ్చి మాట్లాడదాం, నెలకు ఒకసారి వచ్చి సీఎం గా ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా తర్వాత మీరు అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ అయినా ఆ అవకాశం ఉంటది, వాళ్ళకు ఉంటది. దానిలో అబ్జెక్షన్ ఏం లేదు. పాయింట్ వచ్చేద్దాం. చికెన్ మటన్ కొట్లు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన కష్టాజీతంతో వచ్చిన డబ్బుతో ఏ ఫ్లైట్ లో వస్తుంది ఆయన ఇష్టం అండి. వైసీపీ నాయకులు డిసైడ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ తర్వాత ఇప్పుడు మీరు చికెన్ కొట్లు మటన్ కొట్లు అంటున్నారండి. ఎందుకంటే మేము ఒక మహిళలు చూస్తున్నాం. మరి మా భీమిలో మీరు ఏ మహిళతో పెట్టించారండి? మీరు ఫిష్ మార్ట్ ని ఏ మహిళతో పెట్టించారు సార్? మనకి వైసీపీ నాయకులకు ఇచ్చిన మంచి బిజినెస్ ఐడియా సార్, మన ప్రభుత్వానికి ఇచ్చిన బిజినెస్ ఐడియా చీకులు కొట్టనేది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వాలు, మన వైసీపీ ప్రభుత్వం మరి ఆ డబ్బు మీద
బతుకుతుంది ఈ రోజు. మనకి ఎవరైతే మద్యం తాగే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కట్టే ట్యాక్సులతోనే బతుకుతుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే బతుకుతుంది. వాళ్ళకి వచ్చే సైడ్ ఇన్కమ్ కూడా ఉపయోగపడుతుంది సార్, వాడుకోమని చెప్పండి. ఇదే చిన్న బిజినెస్ ఏం కాదు వాళ్ళకి. ఎందుకంటే టీచర్లను తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచో పెట్టి ఎప్పుడైతే క్యూ దగ్గర నుంచో పెట్టి ఆ క్యూలు సరి చేయండి, లైన్లు సరి చేయండి అని చెప్పారో, మరి అవి నాకు తెలిసి చీప్ అనేది చిన్న విషయం కాదండి వైసీపీ ప్రభుత్వానికి. అమ్ముకోమని చెప్పండి సార్, చాలా మంచి విషయం. మీరు సార్ ఒకటే చెప్తాను, అత్త తిట్టినందుకు కాదు కోడలు నమ్మినందుకు బాధపడతారే, అదే విధంగా ఇలా సభలో మత్స్యకారుల గురించి అంతసేపు మాట్లాడితే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎవరు మనకి చేతులు మోకరిల్లారు, చేతులు ఇలా పెట్టారని చెప్పి అంటున్నారు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, నిన్న ఆయన చెప్పింది కేవలం ఒక సినిమా ఇండస్ట్రీ గురించి కాదండి. మత్స్యకారులు అయినా సరే ఈ 217 జీవో కొట్టించారంటే వాళ్ళు మోకరెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరెళ్లాల్సిందే. అదే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. నవ్వుకుంటా ఉంటారు సార్ కొంతసేపు జన సైనికుడిగా కాకుండా, జనసేన నాయకుడిగా కాకుండా ఒక సాధారణ ఆంధ్రుడిగా నేను మాట్లాడతాను సార్. చిరంజీవి గారు, ఎందుకంటే ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ద టాపిక్ అది, కానీ చిరంజీవి గారు ఎన్నో 100 కోట్ల మందికి ఆరాధ్య దైవం సార్. చిన్నప్పటి నుంచి మేము చిరంజీవి గారి సినిమాల్లో చూస్తూ పెరిగాం. ఆయన రక్తదానం ద్వారా చేస్తున్న పనులు, ఆయన నేత్రదానం ద్వారా చేస్తున్న పనులు ప్రతి ఒక్కరు చూశారు సార్. ఆయన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు మన రోడ్డు మీద మనకి ఇంటి బయట నుంచి కారాపించేయడం, లోపలికి నడిపించుకుంటూ తీసుకెళ్ళడం, లోపలికి వెళ్ళాక చిరంజీవి గారి చేతులు ఇలా పెట్టి నమస్కరించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అని నవ్వడం, తిరిగి నమస్కారం పెడితే మన సంస్కారం సార్. లేదు సార్ సందీప్ గారు మీరు పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉందంటే బహుశా ఎవరైనా నమ్ముతారేమో. చిరంజీవి గారి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సాఫ్ట్ కార్నరే ఉందండి. ఎదురేళ్లు మరి ఎప్పుడు వెల్కమ్ చెప్తారు. చిరంజీవి గారిని అవమానించారంటే చిరంజీవి గారిని అవమానించలేదండి, చిరంజీవి గారిని అవమానించలేదు, చిరంజీవి గారు అవమానించలేదు. సందీప్ గారు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు. చిరంజీవి గారు దండం పెట్టారు అంటే అది ఆయన సంస్కారం, అది ఆయన సంస్కారం అండి. చూసే వాళ్ళకి బాధ ఉండొచ్చు, నాకు బాధ ఉంది, నేను మెగా అభిమాని, నాకు బాధ వచ్చింది, అది కాదు వ్యక్తిగతమైనది కాదు. ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చిరంజీవి గారికి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు, దానిలో నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, కృష్ణరాజు గారు, వెంకటరెడ్డి గారు అండ్ శివరాం ప్రసాద్ గారు ఇవాళ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది బిగ్ డిస్కషన్, మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.